స్పైసీగా తినేవాళ్ళ కోసం ఈ కారం రైస్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చల్లారిన అన్నం వేసుకొని బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అన్నాన్ని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకోసారి బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసి స్టవ్ ఆఫ్ చేసి వేడి